వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మనతో పాటు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఉన్నారు. తుఫాన్ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రజలను అవేర్ చేస్తున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా ఆయన అందరినీ అవేర్ చేస్తూ ఉన్నారు. అలాగే పర్సనల్గా కూడా విజిట్ చేస్తూ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో. సో వారితో మాట్లాడదాం. ఎలాంటి చర్యలు చేపడుతున్నారో తెలుసుకుందాం. సార్, తుఫాన్ నేపథ్యంలో, మోంతా తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? గత 24 గంటల నుంచి నెల్లూరు జిల్లాలో భారీ వర్షం పడుతున్నాయి. యావరేజ్గా 5 to 6 సెంటీమీటర్స్. కొన్ని మండలాలు ముత్కూర్, టీపీగూదూర్, కోవూర్ ఇట్లాంటి మండల్లో ఎక్కువ 7 to 8 సెంటీమీటర్ కూడా రెయిన్ఫాల్ పడింది. ఈ నేపథ్యంలో జిల్లాలో చాలా చోట్ల రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి 19 రిలీఫ్ సెంటర్స్లో 771 మంది ఉన్నారు. వాళ్ళకి కూడా మంచి భోజనం కానీ మంచి బెడ్డింగ్ మెటీరియల్ కానీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలతో నా విజ్ఞప్తి అంటే, ఈ టైంలో మనం ఆల్రెడీ ఫిషింగ్ యాక్టివిటీ కానీ బీచెస్ కానీ అన్నీ క్లోజ్ చేయడం జరిగింది. కానీ జిల్లాలో 800 పైన ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎంఐ ట్యాంక్స్ మొత్తం 100% ఫుల్ అయింది. దానివల్ల దీన్ని కొంచెం వాటర్ డిశ్చార్జ్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ అంటే, ఈ టైంలో దయచేసి ఈ వాటర్ బాడీస్ దగ్గర దయచేసి వెళ్ళకండి. మీ ఇంటిలోనే క్షేమంగానే ఉండాలి. ఎందుకంటే ఈ ఓవర్ఫ్లో వల్ల ఎప్పుడెప్పుడు ప్రమాదం జరగడం అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కొంత ప్రికాషనరీగా కేర్ఫుల్గానే ఉండాలి. అలాగే లోతట్టు ప్రాంతాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అధికారులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఇప్పుడు అన్ని వాటర్ బాడీస్ దగ్గర మనం ఒక పికెట్ పెట్టడం జరిగింది. దీంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్న ఎలక్ట్రిసిటీ కూడా మానిటర్ చేస్తున్నాము. హాస్పిటల్స్ కూడా మానిటర్ చేయడం జరుగుతున్నాయి. ఇప్పుడు కొన్ని ప్రెగ్నెంట్ విమెన్స్కి డెలివరీ రాబోయే 3-4 డేస్లో ఉన్న వాళ్ళని కూడా ముందే షిఫ్ట్ చేయడం జరిగింది. బెడ్ రిడెన్ పేషెంట్స్ని కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఎక్కడ కూడా ఏం క్యాజువాలిటీ జరగలేదు. ఇలాగే మనం కొనసాగించాలి భావిస్తున్నాను. అలాగే సార్, మనకు జిల్లాలో తీసుకుంటే బీచ్లు ఉన్నాయి, అలాగే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఈ పర్టికులర్ ప్రాంతాల విషయంలో ఎలాంటి సూచనలు చేస్తున్నారు అధికారులకి? ప్రజలకి ఎలా సూచనలు చేయబోతున్నారు? సో ఈ అన్ని వల్నరబుల్ పాయింట్స్ మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసాము. ఈ బీచెస్ దగ్గర, తర్వాత ఈ వాటర్ ఫాల్స్ దగ్గర దయచేసి ఈ టైంలో వెళ్ళకండి. ఇది మీకోసం సేఫ్ కాదు. సో అక్కడే మనం పోలీస్ ప్యాకెట్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా సపోజ్ వెళ్తే తిరిగి పంపడం జరుగుతుంది. కానీ బీ సేఫ్, బీ ఎట్ హోమ్. సార్, ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఎన్ని చేరుకున్నాయి జిల్లాకి ప్రస్తుతం? వాటి గురించి తెలియజేయండి. ఇప్పుడు ప్రస్తుతం ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం మన దగ్గర ఉంది. కానీ నెల్లూరులోనే స్టేషన్ చేసాము. ఎక్కడైనా ప్రమాదం జరిగితే అక్కడే పంపడం జరుగుతుంది. సో ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా వెంటనే అక్కడ ఉండేటువంటి ప్రాంతాల్లో, సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించడం కానీ, అలాగే అనుక్షణం అప్రమత్తంగా ఉన్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా గట్టి చర్యలు చేపట్టడం జరిగింది అంటున్నారు కలెక్టర్ హిమాంశు శుక్లా. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.